సాయికృష్ణ డెడ్ బాడీ మిస్సింగ్ మిస్టరీ కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో కీలకమని భావిస్తున్న హెడ్ కానిస్టేబుల్ అశోక్ నానిని సిట్ విచారించింది. నాగరాజు కస్టడీపై బుధవారం కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఏపీలో సంచలనం సృష్టించిన రౌడీ షీటర్ గాదె సాయికృష్ణ మృతదేహం మిస్సింగ్ మిస్టరీ కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నానితో పాటు సిఐ నాగరాజు స్నేహితుడు సురేష్ ను నిందితులుగా చేర్చుతూ విజయవాడ కోర్టులో సిట్ మెమో దాఖలు చేసింది. దీంతో నిందితుల సంఖ్య 4కు చేరింది. ఘటన జరిగినప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని సోమవారం లొంగిపోయారు. వారిని వెంటనే సిట్ కార్యాలయంలో ఏసీపీ మానస విచారించారు. సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేయడంలో ముగ్గురి పాత్ర కీలకంగా ఉన్నట్లు సిట్ బలంగా భావిస్తోంది. డెడ్ బాడీని ఏం చేశారన్న ప్రశ్నలకు వారు సమాధానం చెప్పలేదని తెలుస్తోంది. అధికారుల ప్రశ్నలకు మౌనం వహించడంతో నిందితులపై సిట్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. 8 గంటల పాటు సాగిన విచారణలో కొంత సమాచారం రాబట్టినా డెడ్ బాడీ వ్యవహారంలో తమకు తెలియదనే సమాధానం నిందితులు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరో హెడ్ కానిస్టేబుల్ బాబురావు స్టేట్మెంట్ ను సైతం సిట్ రికార్డు చేసుకుని విడిచిపెట్టింది. మంగళవారం రోజున ఎస్ఐ, మరో మహిళా కానిస్టేబుల్ స్టేట్మెంట్ ను సిఐ అధికారులు తీసుకున్నారు. ఇక సాయికృష్ణకు వైద్యం చేసినట్లు అనుమానిస్తున్న ఆర్ఎంపీ డాక్టర్ను సిట్ గుర్తించింది. లాకప్ డెత్ వ్యవహారం వెలుగులోకి రాగానే ఆర్ఎంపీ పరారయ్యాడు. ఎట్టకేలకు అతన్ని పట్టుకొని సిట్ కార్యాలయానికి తీసుకువచ్చారు. ఎవరు చెబితే వైద్యం చేశారు, అప్పుడు సాయికృష్ణ పరిస్థితి ఏంటి అనే అంశాలపై ఆర్ఎంపీని ప్రశ్నించినట్లు సమాచారం. సాయికృష్ణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి కీలక సమాచారం చేరుతుందని సిట్ గుర్తించింది. దర్యాప్తు పురోగతి వివరాలు బయటకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఇక కీలక నిందితులు అశోక్, నాని, సురేష్ ను మంగళవారం రోజున కోర్టులో హాజరుపరుస్తారని భావించారు. నిందితులు విచారణకు సహకరించకపోవడంతో బుధవారం న్యాయమూర్తి ఎదుటకు తీసుకువచ్చే అవకాశముందని అంటున్నారు. మరోవైపు సిఐ నాగరాజును 12 రోజుల కస్టడీ కోరుతూ సిట్ వేసిన పిటిషన్పై సెకండ్ ఏజేఎం కోర్టులో విచారణ జరిగింది. సాయికృష్ణ డెడ్ బాడీ మిస్సింగ్ కు సంబంధించి కీలక సమాచారం రాబట్టాల్సి ఉందని నాగరాజును కస్టడీకి తీసుకుని విచారిస్తే కేసులో పురోగతి సాధించవచ్చని ప్రాసిక్యూషన్ వాదనలు వినిపించారు. ఇప్పటికే నాగరాజును అన్ని కోణాల్లో విచారించారని, తన వద్ద ఉన్న సమాచారం మొత్తాన్ని సిట్కు తెలిపారని అతని తరపు లాయర్ వాదించారు. దురుద్దేశపూర్వకంగానే కస్టడీ కోరుతున్నారన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును బుధవారానికి వాయిదా వేసింది.